హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే తాడ్వాయి కిరాయి దొరకడం జరిగింది. ఇప్పుడైతే బండి లోడ్ చేసుకొని పరకాల మీద నుండి గాంధీనగర్ క్రాస్ అయ్యాను. ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. గుట్టల పక్కెంబడి వెళ్తున్నప్పుడు, అంటే ఇది రామప్ప పక్కన ఉంది. ఈ చల్లగా మంచి గాలి వస్తుంది. ఇది రామప్ప కమాన్ ఫ్రెండ్స్. అటు నుంచి అటు లోపలికి వెళ్తే రామప్ప టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు అదే రూట్లో స్ట్రైట్ వెళ్ళాను ఫ్రెండ్స్. నేను జంగాల్పల్లి, ఇది వ్యూ చాలా బాగుంది. ఇది పాలంపేటకి జంగాల్పల్లికి మధ్యలో 2 చెట్లు పందిర్లాగా అలుముకొని ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా జంగాల్పల్లి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది అనగా ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే జంగాల్పల్లి చేరుకున్నాను. ఇప్పుడు నేను జంగాల్పల్లి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళేది తాడ్వాయి మండల్ నుంచి, తాడ్వాయి నుంచి రైట్ తీసుకుంటే ప్యూర్ అడవి ఫారెస్ట్. ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాను. అది ఎక్కడంటే కాటాపూర్. తాడ్వాయి నుండి కాటాపూర్ 13 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ కాటాపూర్ నుంచి రంగాపూర్ మళ్ళీ 15 కిలోమీటర్స్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మొత్తానికి బండి తీసుకొచ్చాను, అది అన్లోడ్ చేశాను. ఆ షాప్ వాళ్ళకి నేను ఇచ్చిన సరుకు ఇచ్చాను. అప్పటికే 4:30 అయింది ఫ్రెండ్స్. చాలా ఆకలిస్తుంది. చూస్తే ఫారెస్ట్లో ఏమీ లేదు, ఒక ఫాస్ట్ ఫుడ్ మాత్రమే ఉంది. ఎలాగో ఏదో తిందామని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అయితే ఏమని చెప్పాను. కానీ అక్కడ వాళ్ళు గ్రేటే ఫ్రెండ్స్. ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు కూడా మంచి మసాలాతో తింటున్నారు. నాకు కూడా అలా ఇచ్చారు. తప్పదు అన్నట్టు ఒక 2 బుక్కలు అలా అలా కానిచ్చేసాను. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. మొత్తానికైతే తినేసాను. తర్వాత నేను ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ తిన్నా, లేకపోతే నాన్ వెజ్ తిన్నా, కంపల్సరీ థమ్స్అప్ తాగుతాను ఫ్రెండ్స్. అది తిన్న తర్వాత అలా చల్లగా ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను. అలా థమ్స్అప్ 2 సిప్పులు కొట్టేసి మళ్ళీ బండి స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. తాడ్వాయి క్రాస్ వరకు వచ్చా. అలా పక్కకు పెట్టి కొద్దిసేపు ఫారెస్ట్లో బాగా అనిపించింది. అలా ఎందుకో చూడాలనిపించింది. బండి పక్కకు పెట్టాను. బండి పక్కకు పెట్టి అలా మీకోసం అలా ఒక వ్యూ అయితే తీశాను. కానీ ఫ్రెండ్స్, ఫారెస్ట్లో 50 మీటర్స్ కూడా లోపలికి పోలేము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. లోపలికి పోలేము. చాలా భయం వేసింది. వద్దులే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బండి తీశాను. వెళ్దాం అనుకున్నా, వద్దనిపించింది. కానీ ఇదేంటో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు చూసినా మ్యాక్సిమం 20 ఓన్లీ 20 ఇల్లుల కంటే ఎక్కువ లేవు. ఎక్కడ చూసినా 3-4 ఇల్లులు, 4-5 ఇల్లులు. కానీ వీళ్ళకైతే ఒక్కొక్కరికి 15 acres 20 acres అయితే ల్యాండ్ ఉంటుందట ఫ్రెండ్స్. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు చూడండి. అతను తాగనీకి వాటర్ తీసుకెళ్తున్నాడు. అది ఇసుక మధ్యలో చిన్న గొయ్యి తవ్వాడు. అందులోకి వెళ్ళి ప్యూర్ వాటర్ వస్తాయంట. అంటే వాటర్ ఫిల్టరైజ్డ్ తీసుకొని అందులో పోసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. చూశాను, ఓకే అనిపించింది. ఎందుకో క్లిప్ పెట్టాను. మొత్తానికి 5 అయింది. ఇంటి దగ్గర దాకా అయితే వచ్చాను. ఇంకో 10 కిలోమీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాను.